జయలలిత అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పటివరకు తెలుస్తుంది. సమయానికి సంబంధించి సంజయ్ చెప్పండి, ఎక్కడ నిర్వహించేటువంటి అవకాశం ఉంది? ఈ రోజు ఎన్ని గంటలకు నిర్వహించేటువంటి అవకాశం ఉంది? అయితే జయలలిత చివరి అంత్యక్రియలు ఏదైతే ఉందో చివరి ఆ క్రియలకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ రాజాజీ హాల్లో ఆమె సందర్శనార్థం ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఇక్కడ సందర్శించుకుని వాళ్ళు అర్పించిన అనంతరం ఇక్కడ నుండి సాయంత్రం 5 గంటల లోపు అంటే సూర్యాస్తమయం లోపు ఇక్కడ నుండి కిలోమీటర్ దూరంలో మెరీనా తీరంలో ఉన్న ఏదైతే ఎంజీఆర్ సమాధి ఉందో అన్నా స్క్వేర్గా పిలువబడే ఎంజీఆర్ సమాధి ఉందో ఆ సమాధి పక్కనే ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత సమాధిని కూడా పెట్టాలని ఒక ఆమె కోరికగా కావచ్చు, అదేవిధంగా పార్టీ నిర్ణయించిన స్థలంగా కావచ్చు. మొత్తానికి ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సమాధి చేసేందుకు మాత్రం ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి. ప్రధానంగా ఎంజీఆర్ సమాధి పక్కనే చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రధాన కార్యదర్శిగా ఎంజీఆర్ ఉంది. అది కాకుండా ఎంజీఆర్ అనుంగి శిష్యురాలుగా ఎంజీఆర్ తదనంతరం పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన ఒక నాయకురాలుగా ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉండటంతో ఎంజీఆర్ వారసురాలుగా జయలలితకు స్థానం ఏర్పడింది. ఎంజీఆర్కు వారసులు ఎవరు లేరు, కానీ రాజకీయ వారసురాలుగా జయలలితకు ప్రత్యేక స్థానం ఉండటంతో తప్పనిసరిగా ఎంజీఆర్ పక్కనే ఆమె సమాధి కూడా ఏర్పాటు చేయాలని ఒక వాదనతో ప్రస్తుతం చూడొచ్చు. ఒకసారి మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తాను. లక్షలాదిగా జనాలు ఇక్కడికి వస్తున్నారు. ఆ జిల్లాల నుంచి బయలుదేరారు, అర్ధరాత్రి బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్యాహ్నం వరకు పూర్తిగా అందరూ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. 10 గంటల తర్వాత అంటే దాదాపు 2-3 గంటలు గడిస్తే ఇక జనాలు విపరీతంగా ఈ మొత్తం ఏరియా నిండిపోతుంది అనేటువంటి ఒక అంచనా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తుంది. సో సాయంత్రం వరకు అందరికీ చివరి చూపు చూసుకున్న తర్వాత చాలామంది ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. సినీ రంగానికి తర్వాత వివిధ క్రీడా రంగానికి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా వస్తున్నారు. సో ఒకటే అంటే ఈరోజు కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అంటే కొంత రేపటి వరకు డిలే చేసేటువంటి అవకాశం ఉన్నాయని ముందుగా చెప్పారు. 2 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది అని అన్నారు. బట్ ఎందుకు అంటే ఈ రోజే కంప్లీట్ చేసేయడానికి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయి? ఆమె జయలలిత తమ ఆరాధ్య దైవంగా తమిళనాడు ప్రజలు మొత్తం కూడా ఆమెను ఆరాధ్య దైవంగా కొలుచుకునే నేపథ్యంలో తప్పనిసరిగా తమిళనాడు మొత్తం కూడా తమిళనాడు మొత్తం తరలి వస్తున్న సందర్భం ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇది ఆరంభం మాత్రమే. సాయంత్రం లోపు కనీసం కోట్లాది మంది ప్రజలు ఆమెకు చివరి వీడ్కోలు ఇచ్చేందుకు ఇక్కడికి తరలి వచ్చే ప్రస్తుతం. అయితే ఈరోజు సాయంత్రానికే చేయడానికి కారణం జయలలితకు ప్రధానంగా చూస్తే ఆమె కొన్ని నమ్మకాలు కావచ్చు, వాస్తుపరంగా జాతకపరంగా కొన్ని నమ్మకాలకు సంబంధించి వారికి ఉన్న నమ్మకాలకు సంబంధించి కావచ్చు, ఆమె తిథి నక్షత్రాల వంటివి కూడా చూస్తూనే ఆమె ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అంతేకాకుండా ఆమె ఏ పని చేయాలన్నా కూడా, ఈవెన్ రాజకీయంగా ఏదైనా పనులు చేయాలన్నా కూడా, ప్రభుత్వ పథకాలు చేయాలన్నా కూడా ఆమె ఒక తిథి నక్షత్రాల వంటివి ఆమె ఏ విధంగానైతే తను నిర్ణయాలు తీసుకునేదో అన్ని తిథి నక్షత్రాలకు ప్రాధాన్యత ఆ ప్రకారం ఈరోజు అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ నా వెనుకాల ఉన్నటువంటి లైన్ను మీరు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. దాదాపు ఇటువంటి 8 ప్రాంతాల నుంచి ఇలాంటి జనాలు వస్తున్నారు. ఈ లైన్ కంటిన్యూగా పెరుగుతోంది. ఇందులో వచ్చేటువంటి జనాల సంఖ్య పెరుగుతున్నారు. 10 గంటలు దాటితే నేను నిలబడినటువంటి ప్రాంతంలో విపరీతంగా జనం ఉండొచ్చు అనేటువంటిది ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు చెన్నైలోని ప్రతి రహదారిలో జనాలు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే మార్గం వైపు నడుస్తున్నారు. అది ఏదైతే రాజాజీ హాల్ ఉందో ఆ రాజాజీ హాల్ వైపు నడుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి హాల్ ఇది. ఇక్కడికి పెద్ద ఎత్తున అధికారులు రాత్రి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ముందుగా పోయస్ గార్డెన్ కి జయలలితకు సంబంధించిన జయలలిత పార్థివ దేహాన్ని పోయస్ గార్డెన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి మార్నింగ్ 6 గంటల సమయంలో రాజాజీ హాల్ కు తీసుకొచ్చారు. సంజయ్ నాథ్ కంటిన్యూ అవుతున్నారు. కానీ ఆ 10 గంటల తర్వాత జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఒక్కసారిగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అధికారుల అంచనాగా కనిపిస్తుంది.